జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ అగర్వాల్. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ అగర్వాల్ భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. సదానంద్ వసంత్ డేట్ స్థానంలో 2028 ఆగస్టు వరకు బాధ్యతలను స్వీకరిస్తారు. అనుభవజ్ఞుడైన ఉగ్రవాద నిరోధక నిపుణుడు అగర్వాల్ గతంలో ఎన్ఐఏ ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సమురాయిగా గౌరవించబడిన మొదటి వ్యక్తి ఎవరు? కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడైన కె పవన్ కళ్యాణ్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో అరుదైన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సమురాయిగా గౌరవించబడిన మొదటి వ్యక్తి ఆయన. ప్రపంచ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ అయిన సోగోబుడో కంట్రీ కై చేత ప్రతిష్టాత్మకమైన 5వ డాన్ అవార్డును ఆయన అందుకున్నారు. గోల్డెన్ డ్రాగ్స్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. ఏ పంజాబీ గాయకుడు మహిళల భద్రత యాప్ అయిన ఫ్రెండోను ప్రారంభించాడు? కాకా. ఇతన్నే రవీంద్ర సింగ్ కూడా అంటాము. పంజాబీ గాయకుడు కాకా లేదా రవీంద్ర సింగ్ జనవరి 2026 ప్రారంభంలో మహిళల భద్రత యాప్ ఫ్రెండోను ప్రారంభించారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో మహిళలు మరియు బాలికలకు సహాయం చేయడానికి, త్వరిత అత్యవసర హెచ్చరికలు మరియు భాగస్వామ్యాన్ని అందించడానికి రూపొందించబడిన మొబైల్ అప్లికేషన్. ఇందులో SOS మరియు సహాయం కోసం వాయిస్ యాక్టివేషన్ ఉంటాయి. స్పితుక్ గస్టర్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడఖ్. ఇటీవల లడఖ్లోని స్పితుక్ ఆశ్రమంలో 2 రోజుల వార్షిక స్పితుక్ గస్టర్ ఉత్సవం ప్రారంభమైంది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు మరియు చెడుపై విజయం కోసం వారం రోజుల పాటు ప్రార్థనలు మరియు ఆచారాల తర్వాత దీనిని జరుపుకుంటారు. ఈ స్పితుక్ గస్టర్ అనేది ప్రతి సంవత్సరం లడఖ్లో జరుపుకునే మొదటి సన్యాసుల పండుగ. లడఖ్ను గోన్పాస్ భూమిగా పిలుస్తారు, అనగా బౌద్ధ మఠాలు. వివిధ సీజన్లో లడఖ్ అంతటా జరిగే 16 సన్యాసుల ఉత్సవాల్లో స్పితుక్ గస్టర్ ఒకటి. జనవరి 2026లో రాష్ట్ర హోదా పొందిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత పంచాయతీ అనగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు చట్టం పెసాను అమలు చేసిన రాష్ట్రం ఏది? జార్ఖండ్. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రం 25 సంవత్సరాల రాష్ట్ర హోదా తర్వాత పంచాయతీ అనగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు చట్టం పెసా కింద నియమాలను అమలు చేసింది. 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పాలనపై గిరిజన వర్గాలకు ఎక్కువ నియంత్రణను ఇవ్వడానికి పెసా ఉద్దేశించబడింది. స్థానిక వనరులను నిర్వహించడానికి, వివాదాలను పరిష్కరించడానికి మరియు ఆచార పద్ధతులను పరిష్కరించడానికి ఈ చట్టం గ్రామ సభలకు అధికారం ఇస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల పెంపకం ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? అండమాన్ సముద్రం. ఇటీవల భారతదేశం తన మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల పెంపకం ప్రాజెక్టును నార్త్ బే, శ్రీ విజయపురం సమీపంలోని అండమాన్ సముద్రంలో ప్రారంభించింది. ఈ చొరవ భారతదేశ బ్లూ ఎకానమీ ప్రయాణంలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధి మరియు జీవనోపాధి కోసం సముద్ర వనరులను ఉపయోగించుకునే లక్ష్యంతో ఉంది. ఈ ప్రాజెక్టు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మరియు అండమాన్ అండ్ నికోబార్ దీవుల పరిపాలన మధ్య సహకారం. 9వ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సమావేశం అనగా ISC 2026 ఏ నగరంలో జరుగుతుంది? కొచ్చి, కేరళ.
9వ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు ఐఎస్సి 2026ను కేరళలోని కొచ్చిలో 2026 ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు అఖిల భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారుల ఫోరం నిర్వహిస్తుంది. 4 రోజుల సదస్సు యొక్క థీమ్ వచ్చేసి స్పైస్ 360 భవిష్యత్తును సిద్ధం చేసుకోవడం. ఇది ప్రపంచ సుగంధ ద్రవ్యాల పరిశ్రమ వృద్ధి, ఆవిష్కరణ మరియు స్థితిస్థాపకతపై దృష్టి పెడుతుంది. మైకోరైజల్ శిలీంధ్రాలపై చేసిన కృషికి పర్యావరణ సాధనకు టైలర్ బహుమతిని పొందిన అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? టోబీ కియర్స్. అమెరికన్ జీవశాస్త్రవేత్త అయిన టోబీ కియర్స్ మైకోరైజల్ నెట్వర్క్లపై ఆమె చేసిన పరిశోధనలకు పర్యావరణానికి నోబెల్ అని పిలువబడే పర్యావరణ సాధనకు టైలర్ బహుమతిని అందుకున్నారు. మొక్కలు కార్బోహైడ్రేట్లను సరఫరా చేస్తాయి మరియు శిలీంధ్రాలు నీరు అదేవిధంగా అవసరమైన పోషకాహాలను అందిస్తాయి. ప్రారంభ పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్విల్ అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ భారతీయ క్రీడాకారుడు ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్విల్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం 2026 జనవరి 19 నుంచి 23 వరకు పూణేలో జరగనుంది. ఈ రేసుకు అధికారికంగా బజాజ్ పూణే గ్రాండ్ టూర్ 2026 అని పేరు పెట్టారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ బహుళ దశల ప్రొఫెషనల్ రోడ్ సైక్లింగ్ రేస్. 2025లో వ్యక్తిగత 4 చక్రాల ఈవీ అనగా ఎలక్ట్రికల్ వెహికల్ స్వీకరణలో అత్యధిక వాటాను నమోదు చేసిన రాష్ట్రం ఏది? కేరళ. 2025లో భారతదేశంలోని గణనీయమైన ఈవీ అమ్మకాలు కలిగిన టాప్ 10 రాష్ట్రాల్లో కేరళ అత్యధిక వ్యక్తిగత 4 చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వాటాను నమోదు చేసింది. మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు అధిక సంపూర్ణ ఈవీ అమ్మకాలను నమోదు చేయగా వ్యక్తిగత 4 చక్రాల వాహనాల నిర్దిష్ట శాతం ఈవీల పరంగా కేరళ ముందుంది. ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇటీవల భారతదేశంలోని నదీ మరియు నదీ ముఖద్వార డాల్ఫిన్ల యొక్క సర్వేను ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ నుంచి ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద ప్రారంభించారు. నదీ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణను బలోపేతం చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ ఇనిషియేటివ్కు నాయకత్వం వహిస్తుంది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ యొక్క 16వ అసెంబ్లీలో కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి భారతదేశం యొక్క జాతీయ ప్రకటనను అందించారు. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ అనేది స్థిరమైన ఇంధన భవిష్యత్తుకు మారడంలో దేశాలకు మద్దతు ఇవ్వడానికి 2009లో స్థాపించబడిన ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం అబుదాబిలో ఉంది. బన్నెర్ఘట్ట నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. బన్నెర్ఘట్ట నేషనల్ పార్కు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని అనేకల్ శ్రేణి కొండల్లో ఉంది. సువర్ణముఖి ప్రవాహం ఈ పార్కు గుండా ప్రవహిస్తుంది మరియు వన్యప్రాణులకు ప్రధాన నీటి వనరు. ఇది అంతరించిపోతున్న ఆసియా ఏనుగులు, పులులు, చిరుతలు, భారతీయ గౌర్, జింక జాతులు, స్లాత్ బేర్, ప్యాంగోలిన్ మరియు స్లెండర్ లోరిసులకు కీలకమైన నివాస స్థలం. సిమిల్పాల్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. తాజా ముసళ్ళ జనాభా లెక్కలు ఒడిశాలోని సిమిల్పాల్ జాతీయ ఉద్యానవనంలో
ముసళ్ళ జనాభా పెరుగుదలను చూపిస్తున్నాయి. ఈ సిమిల్పాల్ జాతీయ ఉద్యానవనం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఈ ఉద్యానవనం పెద్ద సంఖ్యలో కనిపించే సిముల్ లేదా పట్టుపత్తి చెట్టు పేరు మీద పెట్టబడింది. ఇది నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, వన్యప్రాణుల అభయారణ్యం, బయోస్పియర్ రిజర్వ్ మరియు మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్లో భాగం. చెల్లుబాటు అయ్యే సాంప్రదాయ జ్ఞానం యొక్క విస్తరణను బలోపేతం చేయడానికి సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వెబ్ పోర్టల్ ప్రారంభించబడింది. స్వస్తిక్. సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ తన 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా స్వస్తిక్ పోర్టల్ ప్రారంభించబడింది. ఈ స్వస్తిక్ అనేది భారతదేశ శాస్త్రీయంగా ధృవీకరించబడిన సాంప్రదాయ జ్ఞానాన్ని సమాజానికి తెలియజేయడానికి ఒక జాతీయ ఇనిషియేటివ్. ఈ పోర్టల్ అన్ని స్వస్తిక్ కంటెంట్ను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్కు తీసుకువస్తుంది.